ఒక విషయం అడగాలి ఈ కొంతమంది యూట్యూబ్ ఛానళ్లను. అసలు మీకు బుద్ధుందా? కనీసం మీకు సిగ్గు, శరం ఏమైనా ఉందా? ప్రభుత్వము హైడ్రా తీసుకొచ్చింది. మూసీ నది ప్రక్షాళన చేద్దాం అనుకుంటారు. మరి దానికి కావాల్సిన గైడ్లైన్స్ ఏంటి? దానికి కావాల్సిన పత్రాలు ఏంటి? దాని యొక్క విధి విధానాలు ఏంటి? అవి తెలుసుకోండి, ప్రజలకు తెలియజేయండి. అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ, చిన్న పిల్లలతో మాట్లాడించుకుంటూ, అసలు చట్టం అంటే తెలియని వాళ్ళతో మాట్లాడించుకుంటూ, అక్కడ జరుగుతున్న అది అన్యాయమా మరి లేకపోతే వాస్తవమా అని తెలియని వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ, ఇష్టం ఉన్నట్టు తిట్టిపించుకుంటూ, ఈ యూట్యూబ్లలో ఇది ఏంద్రబాయ్? సమాజాన్ని భ్రష్టు పట్టిస్తానికి ఉన్నారు తప్ప మీరు సమాజాన్ని బాగు చేస్తా అనుకున్నారా? మీరు మాట్లాడితే మేము జర్నలిస్టులము, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత జర్నలిస్టులే, మాట్లాడడంతా జర్నలిస్టే. ఏం తెలియరా? మీ అధికారిని మన నిలదీయండి, వాస్తవాలు చెప్పండి. తెలియని ప్రజలకు ఇగో ఇది వాస్తవం, ఇది బఫరు, ఇగో ఇది ఎఫ్టీఎలు, ఇగో ఇక్కడ కట్టుకోవద్దు, ఇక్కడ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది అని అధికారులు చెప్పారు. ఇడు కెమెరా పట్టుకొని మైక్ పట్టుకొని పోయేటోడు చెప్పాడు. చిన్న చిన్న పిల్లల్ని మాట్లాడిపించుకుంటూ చెప్పు చెప్పు, తిట్టు తిట్టు అనుకుంటూ ఏం మనుషులరా మీరు? సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఈరోజు వల్గర్గా మాట్లాడితే అయిపోయి ఆ యూట్యూబర్ ప్రతి ఒక్క ప్రజలు కూడా వల్గర్గా మాట్లాడిన వాడిని వీడియోలు చూసుకుంటూ, లైక్స్ కొట్టుకుంటూ, వ్యూస్ పెంచే వరకు వాళ్ళు కూడా అదే అలవాటు అయిపోయింది. ఏదైనా పని జరుగుతుంటే వాస్తవాలు, అన్యాయాలు, ఇగో ఇది ఇలాగుంది, ఇగో ఇది పొరపాటు, ఇగో ఇది వాస్తవం, ఇగో ఇది అబద్ధం అని చెప్పాలి. అరే దేశం అంటే ఏమనుకుంటారు మీరు? అసలు ఏ సమాజంలో బతుకుతుర్రా భయ్ మీరు? ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఏదైనా పని జరుగుతుంటే అయిపోయి దాని మీద వ్యతిరేకత, ఏదైనా పని జరుగుతుంటే దాంట్లో ఏదైనా లోతులు గుంజాలా? మరి మంచి ఎందుకో చెప్పారు. ఒక మూసీ నది ప్రక్షాళన జరిగితే అక్కడ ఉన్నవారు 5 పైసల మందం ఉంటే 99% ప్రజలకు బాగు జరుగుతుంది కదా. మరి అది ఎందుకో చెప్పారు. మరి అక్కడ ఉన్న పేద ప్రజలు అదే మూసీలో ఉండాలనా? వాళ్ళని మరి డబుల్ బెడ్రూమ్కి తీసుకెళ్తారు కదా, మరి అదేమో చూపించరు. తప్పు జరిగితే మీరు తప్పు చూపించండి, మంచి జరిగితే మంచి కూడా చూపించండి. అంతేగాని ఎవడో ప్రతిపక్ష నాయకుడు మీకు డబ్బులు ఇవ్వగానే, మీకు ఫండింగ్ ఇవ్వగానే ఇష్టం ఉన్నట్టుగా ఎంత వల్గర్గా చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు. ఏం తెలివిలరా మీ అసలు? కొంచెం మారండి. మంచి జరిగింది మంచిగా చెప్పండి, చెడు జరిగింది వివరించండి. ఇగో ఈ రకంగా తప్పు జరిగింది, ఇగో మంచి జరిగితే ఇగో ఈ రకంగా మంచి జరిగింది అని చెప్పండి. ప్రభుత్వ భూములు గత 10 సంవత్సరాలుగా ఎంత అన్యాయంగా ఆక్రమించారు తెలియదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆక్రమించారు తెలియదా? మరి ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకుంటూ పోతే మరి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి, ఎక్కడ కట్టించాలి? పేద రైతులకు భూములు పంచాలి, ఎట్లా పంచాలి? ఎవడు పంట పండించాలి? చెరువులు కబ్జాలు చేస్తారు, నాలలు కబ్జాలు చేస్తారు, వాగులు, పల్లెటూళ్ళలో ఒర్రెలు కబ్జాలు చేస్తారు. మరి ఇవన్నీ కబ్జాలు అవుతాయి. రేపు పెద్ద తుఫాన్ వస్తుంది, ఆ వాటర్ ఎటు పోవాలి? ఇండ్లు మునిగిపోవాలి, ప్రజలు మునిగిపోవాలి, చచ్చిపోవాలా, రోడ్లు నాశనం అయిపోవాలా, ప్రభుత్వం మొత్తం దివార తీయాల. ఇంతే కదా మనకు కావాల్సింది. ఎక్కడైనా చెరువు తెగిపోయిందంటే ఇగో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, మళ్ళీ ఈ రకంగా. అరే ఏం సమాజం ఈ కలికాలం అంటే ఇట్లనే ఉంటుందేమో. మంచి అనేది ఎప్పుడు మనుషులకు ఎక్కదు. ఈ సమాజానికి మంచి అనేది అవసరమే ఉండదు, చెడే కావాలి, వల్గరటే కావాలి, మనకు వాస్తవాలు మనకేమొద్దు. అంతే కదా మనకు కావాల్సింది. అసలు డెవలప్మెంట్ ఏంటి? డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఒక దేశం? ఒకసారి ఆలోచించారా మీరు? ప్రజల దగ్గర డబ్బు ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజలకు ప్రతి ఒక్క చట్టం తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఆ విధంగా చట్టాలు తెలిసి ఉండాలి, ప్రజల దగ్గర డబ్బు ఉండాలి, ప్రజలకు ఏది కరెక్టు, ఏది రాంగు, న్యాయ వ్యవస్థలు ఏ విధంగా మనకు సహకరిస్తాయి, మనం ఏ విధంగా ఉంటే మనకు న్యాయం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జర్నలిస్ట్ అనేవాడు ఇవి ప్రజలకు ఈ విధంగా వివరించండి. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారద్దు. సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ
అది ఎవరైనా సరే, మేధావులైనా సరే. నీ కడుపు నిండితే చాలు, అంతే కదా, నీ జేబు నిండితే చాలు, ఎవడిటన్నా బోని. వ్యూస్ కోసం, ఛానల్ గ్రోత్ పెంచుకోవడం కోసం ఏమైనా బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. ఇదే కదా, ఒక తెలంగాణనే కాదు, ఎక్కడ చూడు ఇదే. మన భారతదేశంలో ఎక్కడైనా చిన్న గొడవైనా, ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగిందంటే ప్రతి ఒక్కడు ఫోన్లు తీయాలా, వీడియోలు తీయాలా, సోషల్ మీడియాలో పెట్టేయాలా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టేయాలా. వాని పర్మిషన్ ఉండదు, వాని గురించి మరి దీని తర్వాత వాని పరిస్థితి ఏందని ఏముండవు. వీడియో తీయాలా, పెట్టేయాలా, ఖలాస్, అంతే. అరే ఏం ఆలోచిస్తారా భయ్? కొంచెము దిమాకు నెత్తిలు ఉందని ఆలోచించుకోండి, మోకాల్లో ఉందని కాదు. కడుపుకు అన్నం తింటున్నామని ఆలోచించండి, గడ్డి తింటలేం మనం. అంత చెత్త ఆలోచించేవాడు తక్కువైపోయాడు, అపార్థం చేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు ఎక్కువైపోయాడు ఈ సమాజంలో. ఇంత ఇంత దరిద్రం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నీరు కలుషితం అయిపోతుంది, వెదర్ కలుషితం అయిపోతుంది, భూమి కలుషితం అయిపోతుంది, మనుషులు కలుషితం, మొత్తం కలుషం అయిపోతే ఎట్లా బతుకుతారు? ఎట్లా కాపాడాలి ఈ కలుషితం కాకుండా? చదువు మీద ఉండదు ఇంట్రెస్ట్. గణపతుల దగ్గర లేదంటే పెళ్ళిళ్ళ దగ్గర డీజేలు వీటి మీద ఉంటాయి మన ఇంట్రెస్ట్ అంతా. డీజేలు, ఈ సౌండ్ సిస్టమ్ బంద్ చేస్తే పెద్ద రెచ్చిపోతారు ఎక్కడోడక్కడ. లేదంటే మస్జిద్ల మీద అవి తీసేయండి, ఇవి మైకులు తీసేయండి. అందరికీ చట్టం ఒకటే, నీకొకటి నాకొకటి ఉండదు. చట్టం అందరికీ ఒకటే. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది, మొత్తం సౌండ్ సిస్టమే, డీజేలు మొత్తం. సాంప్రదాయం చప్పట్లు వేసుకునేది, కోలలు వేసుకునేది ఇదేది ఉండదు. డీజేలు పెట్టుకోవాలా, ఎగురాల, ప్రతిదానికి డీజేలు పెట్టాలి, ఎగురాల. మరి పక్క పొంటోడు అని ఆర్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాడు ఎటన్నా పోని, వయసు మీద పడ్డవారు ఉంటారు, వాళ్ళు ఏమన్నా కానీ ఏది అవసరం ఉండదు మనకు కావాల్సింది ఇంతే. మనకు చదువద్దు, ఉద్యోగాలద్దు, ఉపాధి వద్దు, మన ఆలోచన మనము పెంచుకోనన్న తెలివి మనకద్దు, మన కాళ్ళ మీద మనం నిలబడిన ఆలోచన మనకద్దు. ఇదే కదా. ఏం మనుషులరా మీరు? ప్రతి ఒక్కడు ఆలోచించి బతకాలి మనం. ఎవడో ఏదో పెడతాడని చూసుకుంటుంటావా? తాగడం, తిరగడం, ఓ గంజాయి అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమొస్తుంది? అవగాహన కల్పించేవాడు లేడు. వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆలోచన ప్రజలకు అంతకన్నా లేదు. మనకు కావాల్సింది విద్య, వైద్యం, న్యాయం. ఈ 3 రావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలా. ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదువుతాడు, వీడు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుడు ఉంటాడు. హాస్పిటల్లో కానీ ప్రభుత్వము జీతాలు తీసుకొని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు అన్ని బెనిఫిట్లు పొందుతాడు. వాడు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకోడు, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకోడు, ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళడు, కానీ జీతాలు మాత్రం కావాలి. ఇంకా దాని మీద పెన్షన్స్, డిఏలు, టీఏలు, బిఏలు అనుకుంటా ఇవన్నీ కావాలి మీకు. కానీ సమాజానికి మాత్రం వాస్తవాలు చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి, చట్టాలు తెలియజేయాలి అన్న ఆలోచన మాత్రం ఏ ఒక్కడికి, ప్రభుత్వ సొమ్ము తినేటోడికి ఎవ్వడికి ఉండదు. వేలు, లక్షల కొద్ది జీతాలు మీకు. దర్జాగా ఒక ప్రభుత్వం వెహికల్ ఇస్తుంది, వెహికల్లో తిరుగుతారు. ప్రభుత్వం మంచి ఏసీ రూమ్ ఇస్తుంది, ఏసీలలో కూర్చుంటారు. రండి, బయటకు రండి. అది కలెక్టర్ అయితేంది, ఐఏఎస్, ఐపీఎస్, ఎవ్వరు ప్రభుత్వ ఉద్యోగి ఎవ్వరైనా సరే రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి రండి, గూడెల్లోకి వెళ్ళండి, పల్లెల్లోకి వెళ్ళండి, తిరగండి, ప్రజలకు తెలియజేయండి. ఇది చట్టము, ఇది తప్పు, ఈ విధంగా చెయ్యొద్దు చెప్పాలి. ఆ మాత్రం సోయలేదా మీకు? ట్రాఫిక్ అంటే ఈ విధంగా ఉండాలి, ఈ లైన్ దాటకూడదు, ఈ విధంగా ఉండాలి,
అని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే ఏమవుతుంది? రోడ్ ట్యాక్స్ అని అన్ని ట్యాక్సులు విధిస్తారు, జిఎస్టీలని, స్టేట్ ట్యాక్స్లని, అన్ని ట్యాక్సులు విధిస్తారు. కానీ ప్రజలకు రోడ్లు బాగుండవు, హాస్పిటళ్ళు బాగుండవు, స్కూళ్ళు బాగుండవు. ప్రభుత్వ ఆఫీసులలో పోతే లంచం ఇవ్వకుండా పని జరగదు. మరి ఇవన్నీ ఎట్లా? ఇంకా మళ్ళీ దేవుడు మళ్ళీ దిగి రావాలా భూమి మీదకి, లేదా అంబేద్కర్ మళ్ళీ బుట్టి రావాలా, వాళ్ళు వచ్చి మళ్ళీ బాగు చేయాలి ఇదంతా. మనం మాత్రం తిన్నామా పన్నామా అయిపోయిందా?